ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. మీకు అస్సలు టైం లేనప్పుడు పనీర్తో కనుక ఇలా చేశారంటే మనకి చపాతీల్లోకి అలాగే బిర్యానీలోకి అదిరిపోయే కాంబినేషన్ కర్రీ నిమిషాల్లో రెడీ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటాలు, పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్. టమాటోతో చేసుకుంటాం కదండి, టమాటో పనీర్ బుజ్జి ఇది కాబట్టి టమాటాలు ఎక్కువ తీసుకున్నాను. చిన్న చిన్నవి ఒక 10 to 12, 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఫుల్, ఇంకా పనీరు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా స్పైసెస్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ ఫ్లవరు. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం ఉప్పు కారం ఇంకా ఆయిల్ కామన్ కదండి ఇట్లాంటి కర్రీస్కి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ పెట్టుకున్నానండి. నేనైతే ఒక 2 గంటల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ గంటతోటి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసేయండి. ఈ స్పైసెస్ కొంచెం వేగుతున్నప్పుడు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి యాడ్ చేయండి. ఆనియన్స్ కొంచెం మీడియంగా తరుక్కోండి, మరి పొడవుగా కాకుండా మీడియం సైజులో చిన్న ముక్కలుగా తరగండి. ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసుకుందాం. మీరు మంటని సిమ్లో పెట్టుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం టమాటాలు కట్ చేసేసుకుందాం. కర్రీకి సరిపడా అలాగే ఆనియన్స్ వేయడానికి పసుపు, ఇంకా క్రిస్టల్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇందాక తీసుకున్నారు కదండి, 1 స్పూన్ తీసుకున్నాను నేను. అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి ఆయిల్లో. చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది. నార్మల్ పన్నీర్ కర్రీ కోసమైనా పాలక్ పన్నీర్ కోసం మనం బాయిల్ చేసి మిక్సీ పడతాం కదా, నార్మల్ పన్నీర్ కర్రీ కూడా మనం క్యాష్యూస్ అవన్నీ బాయిల్ చేయాలి, ఆరబెట్టి మిక్సీ పట్టాలి కదా. దీనికి ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదండి. మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి చక్కగా నిమిషాల్లో కట్టేసేయచ్చు. మీకు చపాతీ పిండి రెడీగా ఉందంటే చపాతీ చేసేసి పిల్లలకి చక్కగా పంపొచ్చు. ఇంకా ఇప్పుడైతే ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. గరం మసాలా మాత్రం వేయకండి, ఇది ఫ్లేవర్ బాగుండదు పన్నీర్ బుజ్జీలో. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి. మసాలాస్ అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే కారం యాడ్ చేస్తున్నాను, ఒక ఫుల్ టేబుల్ స్పూను. కారం ఉప్పు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇది బాగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. అంటే ఆ మసాలాస్ వేగాలి కదా. ఉల్లిపాయను మాత్రం మాడనివ్వకండి, మళ్ళీ మాడిపోయిన టేస్ట్ వస్తుంది. చూడండి మసాలాలు చక్కగా వేగినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. నేను కట్టర్లో కట్ చేసుకున్నానండి సన్నగా. ఇలా తరుక్కుంటేనే కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ అవుతుంది మనకి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇంకేమీ యాడ్ చేసే అవసరమే లేదండి. ఇవి కొంచెం సాఫ్ట్ అయినాక చూపిస్తా మీకు. చూడండి ఉడుకు పట్టింది కదా. ఇలా ఉడుకు పట్టినాక మీరు దీన్ని మ్యాషప్ చేసుకోండి. మ్యాషప్ చేసుకుంటే టమాటా అనేది చక్కగా నలిగిద్ది, అలాగే చక్కగా కుక్ అయ్యిద్ది. అప్పుడు గుజ్జులాగా వస్తుందండి మన కూర కూడా.
అలా చేసుకోలేదనుకోండి మనకి గుజ్జు అనేది కలుపుకోవడానికి రాదు అన్నంలోకి, బిర్యానీలో. కానీ ఎప్పుడు టమాటా కర్రీ చేసినా ఇలాగా మ్యాషప్ చేసుకోండి, చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం, మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని చూద్దాం. చూడండి మీకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఒకసారి మ్యాషప్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఆయిల్ కొంచెం పక్కకు వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలు మనకి కర్రీ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ యాడ్ చేయండి. చిల్లీస్ స్టార్టింగ్లో వేస్తే కారం దిగదు, అందుకని నేను ఇప్పుడు వేస్తానండి. వాయిస్ బాగాలేదు, సారీ. యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించినట్టు స్టెప్ బై స్టెప్ చేశారంటే కర్రీ సూపర్గా వస్తుందండి. స్కిప్ చేయకుండా చూడండి, మెడిసినల్ వాల్యూస్ కూడా మధ్య మధ్యలో చెప్తాను. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేయండి. నేను ఈ గ్లాస్తో వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ జస్ట్ బాయిల్ రానిద్దాం. పనీర్ గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒకసారి మూత పెట్టేసేసుకుందాం. తురుము పట్టేది ఉంటుంది కదండి, క్యారెట్ తురుము పట్టేది చూపిస్తాను. దీంతో తురుము పట్టుకున్నాను, చక్కగా నీట్గా వచ్చేసేసింది. ఇప్పుడు తురుము పట్టుకున్న పనీర్ని దీంట్లో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ పనీర్కి ఆ ఫ్లేవర్స్ పట్టుకునే వరకు కుక్ చేసుకోవడమే. మూత పెట్టేసుకుందాం. కర్రీ ఎందాక వచ్చిందో చూద్దామా. చూడండి చక్కగా ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా కర్రీకి పడుతుందని. పనీర్ మనకి కుక్ అయితే ఇట్లాగా ఉబ్బినట్టుగా కనపడిద్ది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం లైట్గా పట్టే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీక్రెట్ అండి, కరివేపాకు యాడ్ చేసేసేయండి. అసలు ఈ కర్రీ ఏం యాడ్ చేశారు, ఇంత మంచి ఫ్లేవర్గా ఉంది, గుమ్మగుమ్మలాడిపోతుంది అని అడగకపోతే అప్పుడు అడగండి నన్ను. ఇది యాడ్ చేసినాక మూత పెట్టి 1 మినిట్ వదిలేసేయండి, కదపొద్దు. ఇంకా మనకి కర్రీ సిద్ధమైపోయినట్టే. గుమ్మగుమ్మ అయితే మా కిచెన్ అంతా నిండిపోయిందండి. అంతే, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పనీర్ టమాటా బుర్జీ కర్రీ రెడీ. అలాగే ఈ కర్రీ బిర్యానీతో అయినా చపాతీ అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే షేర్ చేయండి ఎక్కువగా. బాయ్ బాయ్.